వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. ఆక్వా సమస్యలను ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన సీఎం. ఢిల్లీలో లేపాక్షి షోరూం ప్రారంభం. బులెటిన్ లో ముందుగా ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ సొసైటీ తమ లక్ష్యమన్నారు. వాతావరణ పరిస్థితులు మారిపోయాయని ఈ ఏడాది నీరొచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. గోదావరిలోనూ వరద ప్రవాహం తగ్గిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. నర్సరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. ఆక్వా సమస్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు చర్చించారు. రొయ్యల మేత ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా ఎగుమతుల సుంకాలపై జోక్యం చేసుకోవాలన్నారు. సీఫుడ్ పై 30% సుంకం తొలగించాలన్నారు. 100 కోట్ల కార్పస్ తో కమిటీకి చంద్రబాబు మద్దతు కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పంట కాలువలను పరిశీలించారు మంత్రి నిమ్మల రామనాయుడు. 2-వీలర్ పైన పర్యటిస్తూ సాగునీటి సరఫరాపై ఆరా తీశారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలన్నారు. రైతుల అంగీకారంతోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. సీఎం సూచన మేరకు రైతుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. రైతుల సందేహాలన్నింటినీ సమావేశంలో అధికారులు నివృత్తి చేశారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుంటుందని, అది అన్నింటికీ ఉండదని చెప్పారు. బలాబలాలు బట్టి స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. కోవిడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. జిల్లాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది. కోవిడ్ పై ఎవరూ భయపడొద్దన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ నిర్ధారణ కోసం పూణే ల్యాబ్ కు శాంపిల్స్ పంపామన్నారు. అమ్మఒడి విషయంలో ప్రజల్ని కూటమి సర్కార్ మోసం చేసిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. గతేడాది అమ్మఒడి పథకం అమలు చేయలేదన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు కదా అని ప్రశ్నించారు. రాజధాని పేరిట అమరావతిలో దోపిడీ చేస్తున్నారన్నారు. లేపాక్షి ఎంపోరియం ఢిల్లీలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సవిత. ఏడాదికి 62 కోట్ల టర్నోవర్ లేపాక్షి ద్వారా జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు ధరిస్తున్నారన్నారు. ఏపీ వస్త్రాల కోసం విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయన్నారు. టీటీడీ నియామకాలపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయన్నారు. పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరగడం లేదని ఆరోపించారు. స్విమ్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్విమ్స్ నియామకాలపై విచారణ చేయాలని భూమన కోరారు. ధరణి అవకతవకలపై సిట్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం. రేపటి పీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి. తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. ధరణిలో అవకతవకలపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. విద్యాశాఖలో పోస్టుల భర్తీకి, సంగారెడ్డిలో భూముల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన అంచనాలను ఆమోదించారు. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వం హెల్త్ స్కీమ్ ను నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. వైద్యం, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఆయన ప్రారంభించారు. ఉద్యోగుల వాటాకు సమానంగా ప్రభుత్వం నిధులిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్యా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఉద్యోగులు, పెన్షనర్ల సూచనతో పారదర్శకంగా కొత్త హెల్త్ స్కీమ్ రూపొందించామన్నారు. ప్రతి జిల్లాకు వెల్నెస్ సెంటర్లను విస్తరిస్తామన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈశ్వరమ్మ వివాదాన్ని కులానికి ఆపాదించడం సరికాదన్నారు. యాదవ్లను కాంగ్రెస్ కు దూరం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ కాంగ్రెస్ ఎస్సీ ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్రలు చేయాలని నిర్ణయించామన్నారు ఎంపీ మల్లు రవి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూంలలోని స్కూటీలు ఎత్తుకు వెళ్లాలన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేతల షోరూంలలో స్కూటీలు ఎత్తుకు వెళ్లాలని జనాలకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను ఎంపీ ధర్మపురి అరవింద్ సమర్థించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీ షోరూం ఉందన్న అరవింద్ స్కూటీలో ఎత్తుకు వెళ్లడాన్ని నిజామాబాద్ నుంచే మొదలు పెట్టాలన్నారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అరవింద్ ఆధ్వర్యంలో బీజేపీ రణభేరి నిర్వహించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ జరగనుంది. హైవేను బ్లాక్ చేయకూడదని హైకోర్టు సూచించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని బీఆర్ఎస్ నేతలను ఆదేశించింది.
ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రానికి మాజీ మంత్రి జోగు రామన్న డెడ్ లైన్ విధించారు. ఆగస్టు 31 లోపు ఆదిలాబాద్ సీసీఐపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక దీక్ష చేస్తానని జోగు రామన్న ప్రకటించారు. ఆదిలాబాద్ సీసీఐ రీఓపెన్ కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమన్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల. బాబు పాలనలో రైతులకు కష్టాలు నష్టాలేనన్న ఎమ్మెల్యే విరూపాక్షి. భువనగిరి నియోజకవర్గంలో మూసీపై కొత్త వంతెన నిర్మాణ పనులు ప్రారంభం. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల నుంచి సాగునీటిని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విడుదల చేశారు. ప్రాజెక్టు కింద సాగు చేస్తున్న రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితిని బట్టి రైతులు ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపాలని సూచించారు. చంద్రబాబు పాలనలో రైతులకు కష్టాలు నష్టాలేనని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గతేడాది అధిక వర్షాలతో రైతులు నష్టపోతే ఈసారి పంటల సాగు కోసం వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. పంటలు బీమా చేసుకుని రైతులకు ప్రభుత్వం ఉచిత సలహాలు ఇస్తోందని విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి నియోజకవర్గం సంగెం బొల్లేపల్లి మధ్య మూసీపై 45 కోట్ల రూపాయలతో కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. జోరువానలో భీమలింగం కత్వా దగ్గర శివలింగానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూజలు చేసి పనులు ప్రారంభించారు. గిరిజన చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా పాడేరులో గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. OG 3/1/70 చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ చలో పాడేరుకు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో పాల్గొనేందుకు 11 మండలాల నుంచి గిరిజనులు భారీగా పాడేరుకొచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి పంచదార్లలో జలధారల రంగు మారింది. మైనింగ్ కారణంగానే ఈ జలధారల రంగు మారిందని భక్తులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచదార్ల పరిరక్షణకు 2 రోజులు నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. వర్షాలు కురవాలని పిఠాపురం పాతగయ క్షేత్రంలో ఘటాభిషేకం, వరుణ జపం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుకుటేశ్వర స్వామికి ఆలయ పురోహితులు జలాభిషేకం నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే యనమల దివ్య చీర సారే సమర్పించారు. అమ్మవారికి పూజలు చేశారు. ఆషాఢ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు వచ్చారు. పుట్టపర్తి సత్యసాయిబాబాను దక్షిణాఫ్రికాకు చెందిన భక్తులు దర్శించుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులతో బాబా మహాసమాధికి పూజలు చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన సంగీత విద్వాంసుడు కార్తీగేషన్ పిళ్ళై బృందం సంగీత కచేరీ నిర్వహించింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆషాఢ మాసం సందర్భంగా ఆణివారం ఆస్థానం నిర్వహించారు. దక్షిణాయన పుణ్యకాల ఆరంభాన్ని సూచించే వేడుక ఇది. ఆలయంలోని బంగారు వాకిలి ముందు గంటా మండపంలో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ లెక్కల ముగింపును సూచించే లచ్చన్నగా పిలిచే తాళం చెవుల గుత్తిని స్వామివారి పాదాల దగ్గరుంచి పూజలు చేశారు. దేవేర్లకు పెద్దజీయ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. పంజాబ్ సర్కార్కు ఏమాత్రం నిజాయితీ లేదన్న ప్రధాని మోదీ. పంజాబ్ నుంచి 75 అమృత్ స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. డెహ్రాడూన్లో రాహుల్ గాంధీ సమావేశం. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ ఏమాత్రం నిజాయితీ లేని పార్టీ అని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాన్ని ప్రకటనలతో కప్పిపుచ్చుతున్నారన్నారు. షేరే పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ నేలలో ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసని ప్రధాని వివరించారు. అపార అవకాశాలున్న పంజాబ్కు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని మోదీ అన్నారు. పంజాబ్ పర్యటనలో జలంధర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇదే వేదిక నుంచి 20 రాష్ట్రాల్లో 75 అమృత్ స్టేషన్లను ప్రధాని వర్చువల్ గా ఆవిష్కరించారు. కర్తోలి అంబాల మధ్య కొత్త రైలును ప్రధాని ప్రారంభించారు. రైల్లోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. హైడ్రోజన్ తో నడిచే భారతదేశపు మొట్టమొదటి రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ సోనీపత్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ తరహా రైళ్లు ప్రపంచంలో ప్రస్తుతం 3-4 దేశాల్లో మాత్రమే ఉన్నాయని ప్రధాని తెలిపారు. వందే మాతరాన్ని అవమానించడం లేదా పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కొత్త బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది. జనగణమన తరహా హోదాను వందే మాతరానికి విస్తరిస్తూ తెస్తున్న ఈ బిల్లును రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. వందే మాతరాన్ని అవమానిస్తూ 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశాలున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీఏ మంత్రుల బృందం కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, మిత్రపక్షాల నుంచి లలన్ సింగ్, జయంత్ చౌదరి, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాలకు 150 మంది పోటీ పడితే ఒక్కరు మాత్రమే ఉద్యోగం సాధించగలరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో విద్యార్థుల ప్రతిధ్వనిలో రాహుల్ పాల్గొన్నారు. డబ్బులుంటే అక్రమాలకు పాల్పడితే పేపర్ లీక్ మార్గంలో సునాయాసంగా ఉద్యోగం లభిస్తుందన్నారు. విద్యాశాఖలో సంస్కరణలకు డిమాండ్ చేస్తున్న వారితో కేంద్రం చర్చలు జరపకపోవడాన్ని కాంగ్రెస్ విమర్శిస్తోంది. రాజకీయ విభేదాలున్నప్పటికీ నిరసన తెలిపిన వారితో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ చర్చలు జరిపారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా గుర్తు చేశారు. నిరవధిక దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను పవన్ ఖేడా పరామర్శించారు. 20 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కలిశారు. నీట్ విద్యార్థుల వ్యవహారాన్ని తాము పార్లమెంట్లో లేవనెత్తుతామని, దీక్ష విరమించాలని వాంగ్చుక్ కు విజ్ఞప్తి చేశారు. పోరాటం చేయాల్సుంటే దాన్ని తామందరూ కలిసి పార్లమెంట్లో చేస్తామని సూలే సూచించారు. పౌరసత్వాన్ని నిర్ధారించే రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల జాబితాలకు సంబంధించిన నియంత్రణ, పర్యవేక్షణపై మాత్రమే ఎన్నికల సంఘానికి ఉందని వెల్లడించింది. బెంగాల్లో ట్రిబ్యునళ్ల దగ్గర పెండింగ్ లో ఉన్న ఎన్నికల దరఖాస్తులపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గంగా నది అన్న ఉపరాష్ట్రపతి. సమాజ శ్రేయస్సు కోసం టెక్నాలజీ ఉపయోగపడాలన్న జంజిబార్ అధ్యక్షుడు. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గడిచిన శతాబ్ద కాలంగా దేశంలో సేవ, ఐక్యత, జాతీయ చైతన్య ఆలోచనలను ఆర్ఎస్ఎస్ బలోపేతం చేసిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. సంఘ్ అనేది పవిత్ర గంగా అని, ఇతరుల సంక్షేమం కోసం అది ప్రవహిస్తుందని తెలిపారు. నిస్వార్థ సేవతో ఎంతో మందిలో సంఘ్ స్ఫూర్తి నింపిందన్నారు. ఆర్ఎస్ఎస్ పై శ్యామ్ జాజు, అనుపమ్ త్రివేది రచించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. భారత్, EU మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంతో ఈస్తోనియాతో వాణిజ్యం, టెక్నాలజీ బంధాలు బలపడతాయని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా ఈస్తోనియా బిజినెస్ ఫోరంలో ఈయన మాట్లాడారు. భారత్లో తమ ఉనికిని విస్తరించుకోవాలని ఈస్తోనియా స్టార్టప్స్ కు గోయల్ పిలుపునిచ్చారు. ప్రధాని, సీఎంలను తొలగించే బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక వాయిదా పడింది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మరిన్ని సంప్రదింపులు అవసరమని జేపీసీ చైర్మన్ అపరాజితా సారంగి తెలిపారు. తీవ్రమైన ఆరోపణలతో వరుసగా 30 రోజులు జైల్లో ఉన్న ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎంలను పదవి నుంచి తొలగించే బిల్లుపై చాలా అభ్యంతరాలొచ్చాయి. టెక్నాలజీని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్లకు జంజిబార్ అధ్యక్షుడు డాక్టర్ హుస్సేన్ అలీ పిలుపునిచ్చారు. టెక్నాలజీ గొప్పదనం దాని సంక్లిష్టతలో ఉండదని, మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సామర్థ్యంపై ఉంటుందన్నారు. ఐఐటి మద్రాస్ 63వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఐఐటి మద్రాస్ తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ జాంజిబార్ దేశంలోనే ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ తరపున రాజ్యసభ ఎంపీలుగా తిరిగి పోటీ చేసిన ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్ అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఈ ముగ్గురు తమ ఎన్నిక సర్టిఫికెట్లు తీసుకున్నారు. యూనివర్సిటీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కేరళం ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర విపక్ష నేత పినరయ్ విజయన్ సూచించారు. ఉన్నత విద్యలో చోటు చేసుకుంటున్న చర్యలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వక్ఫ్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ బీజేపీకి పూర్తిగా లొంగిపోయిందని విజయన్ అన్నారు. భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత చౌసా మామిడి పళ్లు కన్సైన్మెంట్ బ్రిటన్ కు బయలుదేరింది. యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ ఈ వాహనాన్ని పచ్చజెండా ఊపారు. యూపీ రైతుల కష్టానికి మంచి ఫలితం వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్లో రేపు ప్రయోగించిన సర్క్యూట్ ఏరోస్పేస్ విక్రమ్ టెస్ట్ ఫ్లైట్ తన వెంట ప్రధాని మోదీ చేత్తో రాసిన వందే మాతరం పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన ఆర్బిట్ శ్రేణి రాకెట్ ఇది. జోరుగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు కేరళం త్రిశూర్ వడక్కునాథ్ ఆలయంలో అనాయోట్ట వేడుకల్లో పాల్గొన్నారు. మలయాళ మాసం కార్తీక ధామ్ తొలి రోజు ఈ ఆలయంలో ఏనుగులకు ఆహారాన్ని అందించే వేడుక శతాబ్దాలుగా కొనసాగుతోంది.